అందరికీ నమస్కారం. సందులు అనే విషయం పైన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం. ఇప్పుడు ఒకటవ ప్రశ్న, రామాలయం అనే పదాన్ని విడదీయగా వచ్చే రూపం ఏది? ఆప్షన్ ఏ రామా ప్లస్ లయం, ఆప్షన్ బి రామ ప్లస్ లయం, ఆప్షన్ సి రాము ప్లస్ ఆలయం, ఆప్షన్ డి రామ ప్లస్ ఆలయం. మనకు ఇక్కడ ఆప్షన్ డి రామ ప్లస్ ఆలయం అనేది సరైనది. దేవేంద్రుడు ఏ సంధికి ఉదాహరణ అన్నారు? దేవేంద్రుడు. ఆప్షన్ ఏ యనాదేశ సంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి గుణసంధి. ముందు దేవేంద్రుడు విడదీస్తే దేవా ప్లస్ ఇంద్రుడు. అకారమునకు ఈ పరమైంది ఏ వచ్చింది, అది గుణసంధి లక్షణం. కాబట్టి ఆన్సర్ గుణసంధి. తర్వాత అత్యంత అనే పదాన్ని విడదీయండి. ఆప్షన్ ఏ అతి ప్లస్ ఎంత, ఆప్షన్ బి అతి ప్లస్ అంత, ఆప్షన్ సి అత్యా ప్లస్ అంత, ఆప్షన్ డి అత ప్లస్ అంత. ఇక్కడ అతి ప్లస్ అంత అనేది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వసుధైక అనే పదం ఏ సంధి నియమం ప్రకారం ఏర్పడింది అన్నారు? అది ఆప్షన్ ఏ అకార సంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి గుణసంధి. వసుధైక విడదీస్తే వసుధ ప్లస్ ఏక కలిపినటువంటి రూపంలో వసుధైక వచ్చింది. అది వృద్ధి సంధికి సంబంధించిన నియమం ప్రకారం కలగడం జరిగింది. మేనల్లుడు విడదీయగా వచ్చే రూపం ఏది? మేనా ప్లస్ అల్లుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మేన్ ప్లస్ అల్లుడు, ఆప్షన్ సి మేనా ప్లస్ అల్లు, ఆప్షన్ డి మేనాల్ ప్లస్ ఉడు. మేనా ప్లస్ అల్లుడు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏమిటది ఏ సంధికి ఉదాహరణ? ముందు విడదీస్తే ఏమిటి ప్లస్ అది, కాబట్టి అది ఏ సంధి ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి ఉకార సంధి, ఆప్షన్ సి అకార సంధి, ఆప్షన్ డి ఇకార సంధి. ఆప్షన్ డి ఇకార సంధి రైట్ ఆన్సర్. రాముడతడు విడదీయండి. ఆప్షన్ ఏ రాముడు ప్లస్ తడు, రాము ప్లస్ అతడు, ఆప్షన్ బి ఆప్షన్ సి రామ ప్లస్ అతడు, ఆప్షన్ డి రాముడు ప్లస్ అతడు. విడదీస్తే ఆప్షన్ డి రైట్ ఆన్సర్, రాముడు ప్లస్ అతడు. మీరు కూడా దీన్ని ఫాలో అవుతానండి. సరసపు మాట ఏ సంధికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ఉకార సంధి, ఆప్షన్ బి అకార సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి పుంపు ఆదేశ సంధి, ఆప్షన్ డి పుంపు ఆదేశ సంధి రైట్ ఆన్సర్. కవీంద్రుడు విడదీయగా. ఆప్షన్ ఏ కవి ప్లస్ ఈంద్రుడు, ఆప్షన్ బి కవిన్ ప్లస్ ద్రుడు, ఆప్షన్ సి కవి ప్లస్ ఇంద్రుడు, ఆప్షన్ డి కవి ప్లస్ ఇంద్రుడు. ఆప్షన్ డి కవి ప్లస్ ఇంద్రుడు రైట్ ఆన్సర్. మహర్షి ఏ సంధి అన్నారు? మహర్షి విడదీస్తే మహా ప్లస్ ఋషి. అకారమునకు ఈ ఊరులు పరమమున అయితే క్రమముగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తుంది అనేటువంటి సూత్రం ప్రకారం అది మహర్షి అనేటువంటి పదం ఏర్పడింది. అది గుణసంధి నియమం ప్రకారం అక్కడ ఏర్పడడం జరిగింది. లోకైకలోని సంధిని గుర్తించండి అన్నారు. లోకైక లోక ప్లస్ ఏక అనేది విడదీసినటువంటి రూపం. ఆప్షన్ ఏ సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ బి అకార సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి గుణసంధి. ఆప్షన్ సి వృద్ధి సంధి సరైన ఆన్సర్. సీతమ్మ విడదీయగా వచ్చే రూపం ఏమిటి? ఆప్షన్ ఏ సీత ప్లస్ అమ్మ, ఆప్షన్ బి సీత ప్లస్ అమ్మ, ఆప్షన్ సి సీత ప్లస్ మ, ఆప్షన్ డి సీతం ప్లస్ మ. ఆప్షన్ బి సీత ప్లస్ అమ్మ. మరింత అనే పదం ఏ సంధి?
ఆప్షన్ ఏ ఉకార సంధి, ఆప్షన్ బి అకార సంధి, ఆప్షన్ సి ఇకార సంధి, ఆప్షన్ డి యనాదేశ సంధి. ఆప్షన్ సి ఇకార సంధి. మనమందరం విడదీయండి. ఆప్షన్ ఏ మనము ప్లస్ ఉండరం, ఆప్షన్ బి మనము ప్లస్ అందరం, ఆప్షన్ సి మన ప్లస్ అందరం, ఆప్షన్ డి మనం ప్లస్ అందరం. ఆప్షన్ బి మనము ప్లస్ అందరం రైట్ ఆన్సర్. ముత్యపు సరులు ఏ సంధి అన్నారు. ఆప్షన్ ఏ అకార సంధి, ఆప్షన్ బి ఉకార సంధి, ఆప్షన్ సి పుంపవాదేశ సంధి, ఆప్షన్ డి యనాదేశ సంధి. ముత్యము ప్లస్ సరులు విడదీస్తే కర్మధారయ ముందు మువర్ణమునకు పుంపులగు అనేటువంటిది పుంపవాదేశ సంధి యొక్క లక్షణం. దాని ప్రకారం అక్కడ సంధి జరిగింది కాబట్టి అది పుంపవాదేశ సంధి. భానూదయం, ఆ క్వశ్చన్ చూడండి, భానుదయం ఉంది. ఓకే, అది తప్పు. భానూదయం విడదీయండి. ఆప్షన్ ఏ భానా ప్లస్ ఉదయం, ఆప్షన్ బి భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ సి భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ డి భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ సి భాను ప్లస్ ఉదయం. గంగోదకం ఏ సంధి అన్నారనమాట. ఫస్ట్ విడదీస్తే గంగా ప్లస్ ఉదకం. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి గుణసంధి, ఆప్షన్ సి ఉకార సంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ బి గుణసంధి రైట్ ఆన్సర్. పిత్రార్జితంలోని సంధి ఏది. ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి యనాదేశ సంధి, ఆప్షన్ సి గుణసంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ బి యనాదేశ సంధి రైట్ ఆన్సర్. పాపౌఘము విడదీయండి అన్నారు. అది విడదీసేటువంటి రూపాలు చూద్దాం. ఆప్షన్ ఏ పాపౌ ప్లస్ ఘము, ఆప్షన్ బి పాప ప్లస్ ఓఘము, ఆప్షన్ సి పాప ప్లస్ ఓఘము, ఆప్షన్ డి పాప ప్లస్ ఔఘము, ఆప్షన్ బి పాప ప్లస్ ఓఘము రైట్ ఆన్సర్. వారెక్కడ విడదీగా వచ్చే రూపం. వారే ప్లస్ ఇక్కడ, వారు ప్లస్ ఎక్కడ, వారలు ప్లస్ ఎక్కడ, వారు ప్లస్ ఇక్కడ, వారు ప్లస్ ఎక్కడ అనేటువంటిది రైట్ ఆన్సర్. వజ్రాయుధం, వజ్రాయుధం విడదీస్తే ఏది ఏ సంధి అంటున్నాను అనమాట. వజ్ర ప్లస్ ఆయుధం అనేటువంటిది సంధి విడదీసేటువంటి రూపం. అది ఆప్షన్ ఏ గుణసంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి యనాదేశ సంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి రైట్ ఆన్సర్. నీ ఒక్కడవు విడదీయగా. ఆప్షన్ ఏ నీవో ప్లస్ ఒక్కడవు, ఆప్షన్ బి నీవు ప్లస్ ఒక్కడవు, ఆప్షన్ సి నీ ప్లస్ ఒక్కడవు, ఆప్షన్ డి నీవు ప్లస్ ఎక్కడవు, ఆప్షన్ బి నీవు ప్లస్ ఒక్కడవు. సింగారపు తోట విడదీయండి అన్నారు. ఆప్షన్ ఏ సింగారపు ప్లస్ తోట, ఆప్షన్ బి సింగార ప్లస్ తోట, ఆప్షన్ సి సింగారము ప్లస్ తోట, ఆప్షన్ డి సింగారమున ప్లస్ తోట, ఆప్షన్ సి సింగారము ప్లస్ తోట రైట్ ఆన్సర్. ఏకాంత విడదీయండి అన్నారనమాట. ఆప్షన్ ఏ ఏక ప్లస్ కాంత, ఆప్షన్ బి ఏక ప్లస్ అంత, ఆప్షన్ సి ఏకా ప్లస్ అంత, ఆప్షన్ డి ఏ ప్లస్ కాంత, ఆప్షన్ బి ఏక ప్లస్ అంత రైట్ ఆన్సర్. పరమేశ్వరుడు ఏ సంధి. ఆప్షన్ ఏ సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి యనాదేశ సంధి, ఆప్షన్ డి గుణసంధి. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, అది గుణసంధి. అణ్వాయుధం విడదీయండి అన్నారు అనమాట. ఆప్షన్ ఏ అణ్వ ప్లస్ ఆయుధం, ఆప్షన్ బి అని ప్లస్ ఆయుధం, ఆప్షన్ సి అణు ప్లస్ వాయుధం, ఆప్షన్ డి అణు ప్లస్ ఆయుధం. అది విడదీస్తే అణు ప్లస్ ఆయుధం రైట్ ఆన్సర్. మహైశ్వర్యం ఏ సంధి. మహా ప్లస్ ఐశ్వర్యం, అది విడదీసేటువంటి రూపం. ఆప్షన్ ఏ యనాదేశ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి గుణసంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి రైట్ ఆన్సర్. చిన్నమ్మలోని సంధి ఏంటి.
విడదీస్తే ఏమవుతుంది? చిన్న ప్లస్ అమ్మ. మరి ఆప్షన్ ఏ ఉకార సంధి అని ఇచ్చారు, ఆప్షన్ బి ఇకార సంధి, ఆప్షన్ సి అకార సంధి, ఆప్షన్ డి వృద్ధి సంధి. ఇక్కడ మనము ఆప్షన్ సి అకార సంధి రైట్ ఆన్సర్. మరేమి విడదీయగా ఏమవుతుందో చూద్దాం. ఆప్షన్ ఏ మరి ప్లస్ ఏమి, ఆప్షన్ బి మరి ప్లస్ మీ, ఆప్షన్ సి మరే ప్లస్ ఏమి, ఆప్షన్ డి మరా ప్లస్ ఏమి. ఆప్షన్ ఏ మరి ప్లస్ ఏమి రైట్ ఆన్సర్. అతడెక్కడ ఏ సంధి అన్నారు. అతడెక్కడ విడదీస్తే అతడు ప్లస్ ఎక్కడ. చూద్దాం ఇప్పుడు. ఆప్షన్ ఏ ఉకార సంధి, ఆప్షన్ బి ఇకార సంధి, ఆప్షన్ సి అకార సంధి, ఆప్షన్ డి గుణసంధి. ఆప్షన్ ఏ ఉకార సంధి రైట్ ఆన్సర్. సరసపు వాక్యములోని సంధి ఏమిటన్నారు. సరసపు వాక్యంలో సరసము ప్లస్ వాక్యము రెండు మాటలు కలిసి సరసపు వాక్యం అయింది. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి యనాదేశ సంధి, ఆప్షన్ సి పుంపువాదేశ సంధి, ఆప్షన్ డి అకార సంధి. ఆప్షన్ సి పుంపువాదేశ సంధి రైట్ ఆన్సర్. కపీశ్వర విడదీయండి అన్నారనమాట. ఆప్షన్ ఏ కపి ప్లస్ ఈశ్వర, ఆప్షన్ బి కపి ప్లస్ ఈశ్వర, ఆప్షన్ సి కప ప్లస్ ఈశ్వర, ఆప్షన్ డి కపి ప్లస్ ఈశ్వర. ఆప్షన్ బి కపి ప్లస్ ఈశ్వర రైట్ ఆన్సర్. నరోత్తముడు ఏ సంధి అన్నారు. ఆప్షన్ ఏ గుణసంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి యనాదేశ సంధి, ఆప్షన్ డి వృద్ధి సంధి. నరోత్తముడు విడదీస్తే నర ప్లస్ ఉత్తముడు, అది గుణసంధికి సంబంధించినటువంటి లక్షణ ప్రకారం ఆ రూపం ఏర్పడడం జరిగిందనమాట. ప్రత్యుత్తరం విడదీస్తే ప్రతి ప్లస్ ఉత్తరం, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ప్రత్యు ప్లస్ ఉత్తరం, ఆప్షన్ సి ప్రత ప్లస్ ఉత్తరం, ఆప్షన్ డి ప్రతి ప్లస్ ఎత్తరం. ఆప్షన్ ఏ ప్రతి ప్లస్ ఉత్తరం రైట్ ఆన్సర్. అష్టైశ్వర్యాలులోని సంధి అన్నారనమాట. మరి విడదీస్తే అష్ట ప్లస్ ఐశ్వర్యం, అది అలా ఆ రెండు కలిసి అష్టైశ్వర్యాలు అవుతాయి. సరే, ఆప్షన్ ఏ అకార సంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి గుణసంధి, ఆప్షన్ డి వృద్ధి సంధి. ఆప్షన్ డి వృద్ధి సంధి. ఐ అవులు కలిసేటువంటి రూపంలో, అంటే సంధి జరిగేటువంటి రూపంలో ఐ అవులు ఉన్నాయనుకోండి, అప్పుడు అది వృద్ధి సంధిని గుర్తుపెట్టుకోండి. మేనమామ ఏ సంధి అన్నారు. మేనమామ ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి ఇకార సంధి, ఆప్షన్ సి అకార సంధి, ఆప్షన్ డి ఉకార సంధి. ఆప్షన్ సి అకార సంధి రైట్ ఆన్సర్. ఏమంటివి విడదీస్తే ఆప్షన్ ఏ ఏమి ప్లస్ అంటివి, ఆప్షన్ బి ఏమి ప్లస్ వంటివి, ఆప్షన్ సి ఏమంట ప్లస్ ఇవి, ఆప్షన్ డి ఏమా ప్లస్ అంటివి. ఆప్షన్ ఏ ఏమి ప్లస్ అంటివి రైట్ ఆన్సర్. భక్తాగ్రేసరుడు విడదీస్తే భక్త ప్లస్ అగ్రేసరుడు. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి యనాదేశ సంధి, ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ డి గుణసంధి. ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ సంధి అనమాట. శీతోష్ణము విడదీయండి అన్నాడు. ఆప్షన్ ఏ సీత ప్లస్ ఉష్ణము, ఆప్షన్ బి సీతు ప్లస్ ఉష్ణము, ఆప్షన్ సి సీతో ప్లస్ ఉష్ణము, ఆప్షన్ డి సీత ప్లస్ ఓష్ణము. ఆప్షన్ ఏ సీత ప్లస్ ఉష్ణము రైట్ ఆన్సర్. మహౌషధి ఏ సంధి అన్నారు. మహా ప్లస్ ఔషధి, ఇందాకే చెప్పుకున్నాం అనమాట. ఐ అవులు సంధి జరిగినటువంటి రూపంలో వస్తే అది వృద్ధి సంధి అని. మరి ఆప్షన్ ఏ ఇక్కడ ఇచ్చారు వృద్ధి సంధి అని, అదే రైట్ ఆన్సర్. సింగారపు మామిడి ఏ సంధి అంటున్నారు అనమాట. అది ఆప్షన్ ఏ పుంపవాదేశ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి ఉకార సంధి, ఆప్షన్ డి యనాదేశ సంధి. ఆప్షన్ ఏ పుంపవాదేశ సంధి రైట్ ఆన్సర్. మాతృపదేశము విడదీయండి అని అనమాట. ఆప్షన్ ఏ మాత ప్లస్ ఉపదేశము, ఆప్షన్ బి మాతృ ప్లస్ ప్రదేశము, ఆప్షన్ సి మాతృ ప్లస్ ఉపదేశము, ఆప్షన్ డి మాతృ ప్లస్ పదేశము.
ఆప్షన్ సి మాతృ ప్లస్ ఉపదేశము రైట్ ఆన్సర్. సరసపు మాటలోని పు ఏ సంధి ఆదేశంగా వచ్చింది అంటున్నాడు అనమాట. అది దుగాగమ సంధి. ఆప్షన్ ఏ. బి పుంపు ఆదేశ సంధి, సి ఉకార సంధి, డి రుగాగమ సంధి. ము స్థానంలో పు అనేటువంటిది ఆదేశంగా వచ్చింది, శత్రువులాగా వచ్చిందనమాట. అది ఏ సంధి లక్షణం అంటున్నాడు. అది పుంపు ఆదేశ సంధి లక్షణం. వారుండరు విడదీయగా వచ్చే రూపం. ఆప్షన్ ఏ వారు ప్లస్ ఉండరు, ఆప్షన్ బి వారు ప్లస్ ఉండు, ఆప్షన్ సి వారు ప్లస్ అండరు, ఆప్షన్ డి వారలు ప్లస్ ఉండరు. ఆప్షన్ ఏ వారు ప్లస్ ఉండరు రైట్ ఆన్సర్. రామయ్య ఏ సంధి అన్నారు. రామ ప్లస్ అయ్య అనేటువంటిది విడదీసినటువంటి రూపం. ఆప్షన్ ఏ ఇకార సంధి, ఆప్షన్ బి అకార సంధి, ఆప్షన్ సి ఉకార సంధి, ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ బి అకార సంధి రైట్ ఆన్సర్. ఏమనిరి విడదీయండి అన్నారు. ఆప్షన్ ఏ ఏమి ప్లస్ అనిరి, ఆప్షన్ బి ఏమా ప్లస్ అనిరి, ఆప్షన్ సి ఏమి ప్లస్ వినిరి, ఆప్షన్ డి ఏమని ప్లస్ రి. ఆప్షన్ ఏ ఏమి ప్లస్ అనిరి రైట్ ఆన్సర్. సూర్యోదయం ఏ సంధి. సూర్యోదయం విడదీస్తే ఏమవుతుంది. సూర్య ప్లస్ ఉదయం. అది ఏ సంధి లక్షణం ప్రకారము సూర్యోదయం అయింది అంటున్నారనమాట. ఆప్షన్ ఏ గుణసంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి యనాదేశ సంధి, ఆప్షన్ డి వృద్ధి సంధి. ఆప్షన్ ఏ గుణసంధి రైట్ ఆన్సర్. తర్వాత వాగీషుడు అనే పదాన్ని విడదీసినప్పుడు సరైన రూపం మరియు అది ఏ సంధికి సంబంధించింది అని ప్రశ్న. ఆప్షన్ ఏ వాక్ ప్లస్ ఈషుడు జస్త్వ సంధి, ఆప్షన్ బి వాగీ ప్లస్ ఈషుడు సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి వాగ్ ప్లస్ ఈషుడు అనునాసిక సంధి, ఆప్షన్ డి వాక్ ప్లస్ ఈషుడు చుత్వ సంధి. రైట్ ఆన్సర్ వచ్చేసి వాక్ ప్లస్ ఈషుడు జస్త్వ సంధి అనేటువంటిది రైట్ ఆన్సర్. సత్ ప్లస్ చరిత్ర అనే పదాలను కలిసినప్పుడు సచ్చరిత్రగా మారుతుంది. ఇది ఏ సంధి అంటున్నారు అన్నమాట. ఆప్షన్ ఏ జస్త్వ సంధి, ఆప్షన్ బి చుత్వ సంధి, ఆప్షన్ సి విసర్గ సంధి, ఆప్షన్ డి అనునాసిక సంధి. ఆప్షన్ బి చుత్వ సంధి రైట్ ఆన్సర్. తర్వాత జగన్నాథుడు అనే పదములో జరిగిన సంధి కార్యం ఏమిటి అంటున్నారు. ఆప్షన్ ఏ చుత్వ సంధి, ఆప్షన్ బి జత్వ సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి అనునాసిక సంధి. ఆ జగన్నాథుడు విడదీస్తే జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడైంది అనమాట, అనునాసిక సంధి అవుతుంది.